ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇంత నిర్లక్ష్య వైఖరి మరి చాలా కాలం నుంచి నడుస్తుంది. గత ప్రభుత్వంలో కూడా నేను చాలా మాటలు ప్రజాప్రతినిధులు చెప్పాను, అక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మరొక అమ్మాయి శ్యామల ఆమె డెలివరీకి వస్తే వాళ్ళ డాక్టర్ల నెగ్లిజెన్స్ ఆమె చనిపోయింది రాత్రి. అదేవిధంగా జిల్లాల నుంచి కూడా అమ్మాయి ఈరోజు చనిపోయింది రాత్రి చనిపోయింది, పాప చనిపోయింది. మరి ఇది ఒక్కటే కాదు, చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను చాలా మంది చనిపోతున్నారు. వీడేం పెద్ద ట్రీట్మెంట్ కనబడలేదు. ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఆయన చెప్తూనే ఉన్నాడు. మన ప్రాంతం ముఖ్యమంత్రి గారు కాబట్టి పెద్దలు మన ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు కానీ మల్లు రవి గారు కానీ వీళ్ళందరూ కూడా హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి. 100 బెడ్ల 100 బెడ్ల హాస్పిటల్ కూడా ఇక్కడ శాంక్షన్ చేయబడ్డది. మరి ఇంతమంది దామోదరం నరసింహ గారు వీళ్ళందరూ కూడా కలవకుర్తికి ఒక మంచి పేదవారికి అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. మరి ఈ విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న శ్రమంతా చాలా కాలం నుంచి ఇక్కడ డాక్టర్స్ అందరు ఉన్నారు. మరి స్టాఫ్ ఎవరెవరు తెలియదు నాకు. ఎంతమంది సరిపోయారు ఈ మధ్యలో. నిన్న మొన్న ఎవరన్నా హార్ట్ అటాక్ తో వస్తే 1 నిమిషాలు సరిపోతుంది. ఇక్కడ ఏ ట్రీట్మెంట్ లేదు. ఇంకేదైనా కడుపు నొప్పితో వస్తే 1 నిమిషాలు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా వాళ్ళు పంపించుకుంటారు, లేదా హైదరాబాద్ కన్నా రెఫర్ చేస్తారు. ఎంతమంది వచ్చిపోయారు ఈ మధ్య కాలంలో. ఇది ఒక చాలా భయంకరమైన ఒక స్కామ్. ఇదంతా కూడా మొదటి నుంచి నడుస్తుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ప్రైవేట్ ఇంట్రెస్ట్ గా మార్చి పారేసి ఓన్లీ డబ్బు సంపాదనకే ఉంది కానీ పేదవాళ్ళకి మాత్రం అందుబాటులో లేదు. ఇది మాత్రం నేను తప్పనిసరిగా నీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఎంపీ గారి దృష్టికి కానీ ముఖ్యమంత్రికి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ నరసింహారావు గారి దృష్టికి నేను తీసుకుపోతానన్న విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. మరి నిన్న మొన్న ఎన్నో సంఘటనలు జరిగాయి. మా ఎలికట్టెల పాపం ఆంజనేయులు గౌడ్ అనే పిల్లాడు 10 ఏళ్ల పిల్లాడు 2-3 సంవత్సరాల క్రితం సుస్థైతే హాస్పిటల్ తిరిగాడు. మొత్తం కలకుడు తిరిగితే వాడు మాకు ఫోన్లు చేయలే. రాత్రి కూడా ఎందుకని 12 గంటల వరకు ఎవరు దొరకాలి. ఆ పిల్లాడు చచ్చిపోయాడు. ఇట్లా ఇంతమంది చచ్చిపోయారు. అరే ఏది లేదు మందులు. ఈడ పెట్రోల్ బంక్ లో ఒక మైనార్టీ బాబు మన ఇంట్లో పెరిగిన అబ్బాయి పేరు మర్చిపోతున్నా. అతను హార్ట్ అటాక్ వస్తే ఏ ట్రీట్మెంట్ చచ్చిపోయాడు. 40 ఏళ్ల పిల్లాడు. ఎంతమంది ఇట్లా చచ్చిపోయారు చెప్పండి. అరే ఆముడిగల్ల బుగ్గే గౌడ్ ఒక మాజీ సర్పంచ్ మండల ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి హార్ట్ అటాక్ వస్తే 2 గంటలు ఎక్కువైపోయి నుంచి ఆముడిగల్ మొత్తం తిరిగి ఒక్కటి ట్రీట్మెంట్ జరగలేదు. ఆయన చనిపోయాడు. హైదరాబాద్కి కూడా చనిపోయాడు. ఎంతమంది చనిపోయారు. ఏదన్నా హాస్పిటల్కి వచ్చేది పెద్ద తాలూకా సెంటర్. ఎన్నో సంవత్సరాల కింద 50 సంవత్సరాల కింద మా నాన్నగారు మరి హార్ట్ అటాక్ వస్తే ఇక్కడ దయాకర్ ఒక డాక్టర్ 24 ఇంజక్షన్ ఇచ్చి గంటల తర్వాత 24 ఇంజక్షన్ ఇచ్చి బ్రతికించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే 50 సంవత్సరాల కింద అంత మంచి ట్రీట్మెంట్ జరిగితే ఇంత హై టెక్నాలజీ పెరిగిపోయింది. ఇన్ని వసతులతో కల్పించారు. ఇప్పుడు బతికించలేకపోతున్నాం అంటే దురదృష్టకరం. నేను ఒక్కటి మాత్రం నేను హైకమాండ్కి అందరికీ ముఖ్యమంత్రి గారితో సహా ఎమ్మెల్యే గారికి నేను ఎంపీ గారికి మా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ నరసింహ గారికి ఆయన మన విద్యాశాఖ మంత్రి వీళ్ళందరూ మన వైద్య శాఖ మంత్రి వీళ్ళందరికీ మనవి చేస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద స్కామ్ ఉంది. అరే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎక్కడ ప్రైవేట్ పని చేయకూడదని వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. కలగుర్తలో ఏమైంది? ఎన్ని సంవత్సరాలు డాక్టర్స్ ఇచ్చే ఉంటారు, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ స్టాఫ్ ఇక్కడే ఉంటారు. మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకున్నారు. మొత్తం డబ్బు దాపేస్తారు. ఎవరైనా వస్తే 1 నిమిషాల ప్రైవేట్ హాస్పిటల్ రెఫర్ చేస్తారు. అరే నిన్న మొన్న ఎన్ని సంఘటనలు. నేను మొత్తంలో మా దగ్గర సత్యం ఉన్నాడు ముదిరాజ్, ఆయన చిన్నారిని తీసుకొస్తే ఇదే హాస్పిటల్ 4 నెలల కింద వాడికి 1,00,000 రూపాయలు అడిగిరు ప్రైవేట్ హాస్పిటల్. ఇది తీసుకొచ్చినాం. అయితే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను ఒక డాక్టర్కి చెప్పినా, నేను డాక్టర్ పేరు వద్దుకు నేను పంపిస్తే పోయి ఎట్లా చేయండి అని. వాళ్ళకి వచ్చేపటి తర్వాత చచ్చిపోతారు 2 గంటలు పంపినట్టే నేను ఉస్మాన్ హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడ మాట్లాడుకోవడంతో అక్కడికి పంపిస్తే ఆయన బతికిడి 4 నెలల బాగున్నాడు. ఇట్లా ఎన్ని కేసులు పోయినాయి, ఎన్ని కేసులు మీరు బాగా చెప్తున్నారు. అరే ఏంటి అసలు మందులు ఎవడైనా వస్తే మా దగ్గర మందులు లేవు, ఎవడైనా వస్తే మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేదు, మా దగ్గర వస్తే ఏం ఫెసిలిటీస్ లేదు. ప్రైవేట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ప్రైవేట్ దందా చేసుకునేటువంటి డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడ నుంచి తీసేయాలి. మొత్తం డ్యూటీని మర్చిపోదు.
పేదవారికి అందుబాటులో లేకపోతే ఏ ప్రభుత్వం కూడా మరి బాధ్యత వహించి తీరాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.